ఊర్మిళాదేవి రామాయణంలో ఒక అత్యంత గొప్ప పాత్ర. ఆమె లక్ష్మణునికి భార్యగా అత్త సమ్మతి ద్వారా తన భర్తతో పాటు అరణ్యవాసానికి వెళ్లకుండా అయోధ్యలోనే ఉండి ఆయన స్థితిని సహించాల్సి వచ్చింది. త్యాగం మరియు సహనం. లక్ష్మణుడు 14 సంవత్సరాలు శ్రీరాముని సేవ కోసం అరణ్యంలో గడిపినప్పుడు ఊర్మిళ తన జీవితాన్ని నిరీక్షణలో వియోగంగా గడిపింది. ఇది చాలా పెద్ద త్యాగం, ఆధ్యాత్మిక సహనం. ఆమె తన బాధను బయటకు వ్యక్తం చేయకుండా గొప్ప మానసిక స్థైర్యంతో సహించగలిగింది. ఈ దృఢత్వం ఆమెకు ఉన్న బలాన్ని చూపిస్తుంది. విశ్వాసం మరియు ప్రేమ. లక్ష్మణుని పట్ల ఆమె నమ్మకం, ప్రేమ ఎనలేనిది. ఆమె తన భర్త ధర్మబద్ధమైన నిర్ణయాన్ని గౌరవించింది. కొన్ని పౌరాణిక కథనాల ప్రకారం లక్ష్మణుడు అరణ్యంలో నిద్ర లేకుండా ఉండటానికి తన నిద్రను ఊర్మిళ ఇచ్చినట్లు అంటారు. ఇది ఆమె త్యాగానికి ఒక గుర్తింపు. ఊర్మిళాదేవి ఒక ఆదర్శ భార్య, ఓర్పుతో కూడిన వ్యక్తిత్వానికి ప్రతీక. రామాయణంలో ఆమె పాత్ర సుభాగ్యంగా చిన్నదిగా కనిపించినా ఆమె గొప్పతనం ఎంతో మించినది. జై శ్రీరామ్.